హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 213. ఆఫ్టర్ డెలివరీ చూపిస్తానే నీకు ఈ రుద్రగాడి అసలైన ఆట అని మన వేద పాపకి ఇప్పుడే బీపీ పెంచేస్తూ ఉన్నాడు రుద్ర. హ్మ్. చాలా ఆపు బావ. అప్పుడు చేసేదేదో అప్పుడే చేసేయి. కానీ ముందు నుండే చెప్పి నాకు నిజంగానే బీపీ పెంచేయకు. ఇప్పుడే నాకు కంగారుగా ఉంది అని వేద గుండె మీద చేయి వేసుకోవడంతో, ఇలాంటి ఎదవ పనులన్నీ చేసే ముందు ఆలోచించాలి. అయినా నువ్వు చేస్తే ఏం లేదు గానీ నేను చెప్తే వచ్చిందా? అని బావ మరదలు ఇద్దరూ కొట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ, ప్రేమించుకుంటూ నైట్ డిన్నర్ కూడా చేసి మార్నింగ్ అవ్వగానే మళ్ళీ వేద మొహం డల్‌గా పెట్టడంతో త్వరగానే వస్తాను అని చెప్పాను కదా! ఇలా ఏడుపు మొహం పెడితేనే మరి నాకు మండేది అని ఆమెను హత్తుకొని జాగ్రత్త సరేనా? వీడు జాగ్రత్త. డెలివరీ ఏమీ అవ్వదు. కంగారు పడకు. రేపు నైట్ వరకు వచ్చేస్తాను అని వేద మొహం నిండా ముద్దులు పెట్టుకొని కిందికి వచ్చి అందరితో కలిసి డిన్నర్ చేసి తమ్ముళ్ళకి వర్క్ చూసుకోమని చెప్పి అమ్మా అది జాగ్రత్త అని రుద్ర బయటకి వెళ్ళేసరికి మనోహర్ గారు రుద్రకి ఎదురుగా నిలబడడంతో మీరు వద్దు నాన్న నేను వెళ్తాను. నేనన్నీ సెట్ చేసుకొని వస్తాను. మీరు ఆఫీస్‌కి వెళ్ళండి. ఇంట్లో ఉంటే కంగారు పడతారు అని రుద్ర డ్రైవర్ లేకుండా కారులో బయలుదేరాడు పరమేశ్వరపురంకి. పరమేశ్వరాపురం. అమ్మా, నాన్న ఫోటోకి దండం పెట్టుకున్నాక, ఆ అమ్మాయి బాధగా వచ్చి 2 రూములుగా ఉన్న ఆ ఇంట్లో ఒక మూలన కూర్చొని, వాళ్ళ అమ్మా, నాన్న ఫోటోనే తీక్షణంగా చూస్తూ ఉంటే, అప్పుడే ఒక మధ్య వయస్సు ఆవిడ కంగారుగా ఆ ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి, "అమ్మా భూమి" అని పిలవగానే భూమి ఏంటి అన్నట్టుగా ఆవిడ వైపు చూడడంతో, "ఇల్లు దాటి నువ్వస్సలు బయటికి రావద్దు తల్లి. నేను ఇంటి బయట తాళం వేసుకుంటాను. ఈ ఇంట్లో ఎవరు లేనట్టుగానే నమ్మిస్తున్నాను చాలా రోజుల నుండి. అలాగే నువ్వు కూడా బయటికి రాకు. నీకవసరమైనవి అన్నీ నేను కిటికీలో నుండి అందిస్తాను తల్లి. సరేనా? ఆకలేస్తే తిను. నువ్వు మాత్రం బయటకి రావద్దు." ఆ వెధవ నిన్ను మనుషులను పెట్టి వెతికిస్తున్నాడు. నువ్వు బయట కనిపిస్తే ఏం లేదిక. మనందరినీ చంపేస్తాడు తల్లి. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేసి నిన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్తాడు. జాగ్రత్తమ్మా అని ఆవిడ బయటకి వెళ్ళడంతో విరక్తిగా ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. మీరు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నాన్న. ఎలా ఉండేదాన్ని? ఎలా అయిపోయాను? కనీసం ఇంట్లో నుండి కాలు బయట పెట్టడానికి కూడా వీలు లేదు. మీరుంటే నాకు ప్రపంచం మొత్తం చూపించేవారు కదా! కానీ ఇప్పుడు చూడండి మీ కూతురు పరిస్థితి ఎలా అయ్యిందో అని మోకాళ్ళలో తలదాచుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి. రేయ్! అదెక్కడ్రా? ఇంకా దొరకలేదా? అని 6 అడుగుల కన్నా ఇంకో 2 ఇంచులు ఎక్కువే ఉన్నాడు. వాడు జింబాడీ అనుకుంటా. నోట్లో పాన్ వేసుకొని నములుతూ ఫోన్‌లో ఎవరినో గట్టిగా అరుస్తూ ఉన్నాడు అతడు. లేదు జశ్వ అన్నా. అసలు ఆ అమ్మాయి ఈ ఊర్లో ఉందో లేదో కూడా తెలియడం లేదన్నా. ఎంతలా వెతుకుతున్నా కూడా ఇల్లు జల్లెడ పడుతున్నా కూడా ఆ అమ్మాయి ఈ ఊరిలో ఎక్కడా దొరకడం లేదన్నా అని అటువైపు నుండి ఎవరో చెప్పగానే అది ఈ ఊరే కాదు. ఈ దేశం దాటినా కూడా అది మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాలి. దాన్ని కనిపెట్టకపోతే ఒక్కొక్కడు నా చేతిలో చావడానికి సిద్ధమవ్వండ్రా అని గొడ్డలి పట్టుకొని ఒక పెద్ద కర్రపై వేయగానే అది రెండుగా చీలిపోయింది. ఈ జశ్వాగాడు ఒకటి అనుకున్నాక అది నెరవేరి తీరాలి. అది ఎంతటిది అయినా కూడా సరే నాకు చిక్కాలి. నా చేతికి చిక్కాలి. దాన్ని అంత సులువుగా వదిలిపెడతానా? భూమి, నువ్వు నా చేతికి చిక్కాక నీకు అసలైన జశ్వాగాడు ఎలా ఉంటాడో చూపిస్తాను అని కసిగా అనుకున్నాడు అతడు. రుద్ర హైదరాబాద్ నుండి పరమేశ్వరపురంకి రావాలి అంటే ఖచ్చితంగా 7 అవర్స్ పడుతుంది. ఆల్రెడీ 1 అవర్‌కి ఒకసారి ఖచ్చితంగా రుద్రనే కాల్ చేస్తున్నాడు. ఎందుకంటే తను కాల్ చేయకపోతే మళ్ళీ ఆవిడ గారు చేస్తారు కదా అని. ఇక ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయాక శ్రావణి, వేద, మీనాక్షి గారు ఇంట్లో మిగలడంతో వేదకి రోజు పెట్టే డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి అని మీనాక్షి గారు తోటికోడళ్ళు ఇద్దరిని ఒకే దగ్గర పెట్టేసి వేద కోసం ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తాను అని బయటికి వెళ్లారు. గంట తర్వాత వస్తాను అని. కోడలికి పెట్టేవి అన్నీ స్వయంగా ఆవిడే తీసుకువస్తారు ప్రతిసారి. పని వాళ్ళ మీద వదిలేయరు. అలా వెళ్లారు అన్నమాట ఆవిడ. ఇక అందరూ ఎవ్వరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక, వేద తన రూమ్‌లోకి వెళ్ళకుండా హాల్‌లోనే సోఫాని బెడ్‌లాగా అరేంజ్ చేసుకొని, అందులో కాళ్ళు చాపుకొని
పడుకొని శ్రావణితో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. "ఏంటి చెల్లమ్మ గారు, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? మా బావగారు చూసుకుంటున్నారా? లేకపోతే చెప్పండి వచ్చేస్తాక కడిగేస్తాను నేను మా బావని" అని వేద మేడం తెగ పోజు కొడుతూ ఉంటే, "అదేం లేదక్క, శౌర్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటారు" అని శ్రావణి పాప తెగ సిగ్గుపడిపోతూ కళ్ళజోడు సరిచేసుకుంటూ చెప్తూ ఉంటే, "నువ్వింత మెతకగా ఉంటే ఎలా మేడం? మీ ఆయనని ఆట ఆడించేలాగా ఉండాలి కానీ" అని చెల్లికి ఏదో మాటలు చెప్తూ ఉంటుంది. ఈవిడ మాత్రం వీళ్ళ ఆయనని ఆడిస్తూ ఉన్నట్టు. చూడగానే భయపడకపోతే చాలు అన్నట్టుగా ఉంటుంది ఈవిడ పరిస్థితి. పైగా ఈవిడ ఇంకొకరికి చెప్తుంది. ఏంటో మా వేద పాప. ఇక శ్రావణి, వేద ఏదో మూవీ వస్తూ ఉంటే చూస్తూ ఇద్దరు పాప్‌కార్న్ తింటూ నవ్వుకుంటుంటే అప్పటికే నాలుగోసారి రుద్ర కాల్ చేస్తూ ఉంటాడు లంచ్ టైమ్ అవ్వడంతో. "తిన్నావా?" అని. "ఇప్పుడే 12 అవుతుంది కదా! తింటానులే." మరీ కరెక్ట్ టైంకి తినాలా? "నువ్వు కూడా ఎక్కడైనా రెస్టారెంట్‌లో తిని వెళ్ళు సరేనా? అలాగే డ్రైవ్ చేయకు. చాలా దూరం అని చెప్పావు కదా! డ్రైవర్‌ని తీసుకెళ్తే అయిపోయేది కదా బావ" అని అడిగింది వేద. "లేదు లేవే, నేనే డ్రైవర్‌ని వద్దు అని వెళ్తున్నాను గానీ జాగ్రత్త. అమ్మ బయటికి వెళ్ళిందంట కదా! అవి తీసుకొచ్చాక తిను. మార్నింగ్ కూడా తినలేదు అంట నువ్వు. మమ్మీ చెప్పింది సరేనా? జాగ్రత్త. అక్కడికి రీచ్ అయ్యాక కాల్ చేస్తాను. మళ్ళీ పడుకో కాసేపు. ఇక టీవీ చూసింది చాలు గాని శ్రావణిని కూడా తీసుకెళ్ళు నీ రూమ్‌కి" అని చెప్పి రుద్ర కాల్ కట్ చేయడం, శ్రావణి భోజనం తీసుకువచ్చి స్వయంగా వాళ్ళ అక్కకి తనే తినిపిస్తూ ఉండడంతో, "ఇప్పుడు నువ్వు కూడా జాయిన్ అయ్యావు కదా! వీళ్ళందరితో కలిపి. నువ్వు నా చెల్లివే అనుకోని నేనెంత పొంగిపోయానో తెలుసా శ్రావణి. కనీసం ఒక్క రోజైనా నాకు ఎవ్వరూ లేనప్పుడు ఫాస్ట్ ఫుడ్ లాంటివి, జంక్ ఫుడ్ లాంటివి పెట్టొచ్చు కదా!" అని వేద పాప మెలికలు తిరుగుతూ అడుగుతూ ఉంటే, "నన్ను మెడ పట్టుకొని బయటకి గెంటేస్తారక్క నీకలాంటివి పెడితే" అని అమాయకంగా చెప్పింది పాపం శ్రావణి పాప. ఛీ! దుర్మార్గులు వీళ్ళు. నిన్ను కూడా భయపెడుతున్నారా? అని అందరిని తిట్టుకుంటూ భోజనం చేస్తున్న టైంలోనే శ్రావణికి శౌర్య కాల్ చేయడంతో వేద లిఫ్ట్ చేసి, "ఏంటి బావ, మీ ఆవిడని అంతగా మిస్ అవుతున్నావా?" అంది నవ్వుతూ. "ఆ! అదేం లేదురా. మీరిద్దరూ భోజనం చేశారా అని కాల్ చేశాను. ఇంట్లో ఎవరూ లేరు అంట కదా! మీరిద్దరే ఉన్నారు అని అమ్మ చెప్పింది. తిన్నావా నువ్వు? టాబ్లెట్స్ వేసుకున్నావా?" అని అడిగాడు శౌర్య. తిన్నానులే బావ. ఇదిగో మీ ఆవిడ పప్పుచారు, తోటకూర పెడుతుంది. మీరు లేనప్పుడైనా నా కోసం ఫాస్ట్ ఫుడ్ లాంటివి పెట్టమని మీ ఆవిడని బతిమిలాడుతూ ఉంటే, మీరందరూ తిడతారు అని భయపడుతుంది పాపం. తెలుసా? ఇదిగో నువ్వే మాట్లాడు అని శ్రావణి, ఇదిగో మీ ఆయన అని శ్రావణి చేతిలో మొబైల్ పెట్టింది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.